ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అందులోనూ అధికార వైసీపీలో ఇంకాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. దీంతో నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా అనిల్ పేరును ప్రకటించడంతో కృష్ణదేవరాయలు వర్సెస్ అనిల్ గా అక్కడి రాజకీయాలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే నరసరావుపేట పార్లమెంట్ ను సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ బాస్. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ సమావేశం కానున్నారు. నరసరావుపేట ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి సీఎంతో భేటీ కానున్నారు. అనిల్ తో పాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ స్థానం గెలుపు కోసం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ పై దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ బాస్. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అందులోనూ అధికార వైసీపీలో ఇంకాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. దీంతో నరసరావుపేట రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, శిల్ప, పల్నాడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తా ఉన్నాయి. ఇటీవలే సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఆ ప్లేస్ లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ అధిష్టానం తీసుకొచ్చింది. అనిల్ ఎంట్రీతో నరసరావుపేట పార్లమెంట్ రాజకీయాలు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. లావు కృష్ణదేవరాయలు వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ మధ్య ఒక టఫ్ ఫైట్ అక్కడ జరగబోతా ఉంది. అయితే రీసెంట్ గా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఆ పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ కు సంబంధించి వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించి కసరత్తు కూడా చాలా సుదీర్ఘ కసరత్తు తర్వాత ఒక బీసీ యాదవ్ సమాజ వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రి, ఒక ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడ బరిలోకి దింపింది. ఆ పార్లమెంట్ అంతా కూడా ఎఫెక్ట్ పడేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీకి ఉన్న లావు కృష్ణదేవరాయలు కూడా ప్రజల్లో మంచి పేరుంది, ఒక బలమైన నేత ఉన్న నేపథ్యంలో అతన్ని గుంటూరు వెళ్లమన్న నేపథ్యంలో అతను వెళ్ళాలని చెప్పడంతో పార్టీకి వీడారు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ బరిలోకి దిగుతారంటూ కూడా ప్రచారం జరుగుతా ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 7 పలనాడు ప్రాంతంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అనేది కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అక్కడ ఎలాగా గెలవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అక్కడున్న ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు ఆ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతా ఉన్నారు. అదేవిధంగా అటు పల్నాడు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అదేవిధంగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఇలా మొత్తం ఆ పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఎందుకంటే నరసరావుపేట పార్లమెంట్ అనేది కూడా స్టేట్ లో చాలా హీట్ పుట్టిస్తున్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ ని ఖచ్చితంగా గెలవాలి. దాంతోపాటు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకునే విధంగా అనిల్ కుమార్ యాదవ్ తో ప్రణాళికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రచించిన నేపథ్యంలో మధ్యాహ్నం ఒక కీలక సమావేశం జరగబోతోంది. శిల్ప, అయితే వినయ్, మరి ఇప్పటికే మార్పు అయితే చోటు చేసుకుంది నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి. మరి ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లనున్నారు? అయితే ఖచ్చితంగా 2 సార్లు ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఒక యువ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో పల్నాడు ప్రాంతం అనేది రాజకీయంగా చాలా టఫ్ గా మారిన నేపథ్యంలో ఒక సొంత మనుషుల అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంటారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు శాసనసభ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని తీసుకుని వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా చాలా టఫ్ గా మారిన నేపథ్యంలో ప్రత్యర్థులందరూ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి స్ట్రాటజీలు రూపొందించాలి, ఏ విధంగా ప్రణాళికలు చేయాలి, ప్రచారం ఏ విధంగా చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలని దానిపైన కూడా అనిల్ కుమార్ యాదవ్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు ఆ పార్టీ లైన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, పార్టీ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయడంలో కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కు మంచి పేరున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన పార్లమెంట్ లో అనిల్ కుమార్ యాదవ్ ను బరిలోకి దింపారు. దాంతోపాటు బీసీ సామాజిక వర్గంతో పాటు యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో బీసీ కార్డు కూడా అక్కడ ఉపయోగించబోతా ఉన్నారు. మరోవైపు ప్రత్యర్థి కూడా బలమైన ప్రత్యర్థి లావు కృష్ణదేవరాయలు ఉన్న నేపథ్యంలో ఒక బలమైన యాక్షన్ ప్లాన్ తో బరిలోకి దిగాలని వైసీపీ భావిస్తా ఉంది, ప్లాన్ చేస్తా
ఉంది. దాంట్లో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి బరిలోకి దింపింది. ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా అనిల్ కుమార్ యాదవ్ భేటీ కాబోతున్నారు. ఏ విధంగా ఆ పార్లమెంట్ పరిధిలో ముందుకెళ్లాలి, ఎలాంటి స్ట్రాటజీలో రూపొందించాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ మధ్యాహ్నం దిశానిర్దేశం చేయబోతున్నారు. శిల్ప. రైట్ వినయ్.